అందరికీ జై భీమ్. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఎస్సీ జనసంఘం నూతన కమిటీల్లో భాగంగా ఈరోజు నియోజకవర్గ సంబంధించినటువంటి మండలాలు మరియు నియోజకవర్గ అధ్యక్షులను కూడా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. ప్రధానంగా నియోజకవర్గ వర్గానికి సంబంధించి అనేక సమస్యలు, ఈ సమస్యల పట్ల ఖచ్చితంగా ఎస్సీ జనసంఘం ముందుండాలి, ఆ సమస్యల పరిష్కారం కోసం తన వంతు పాటుపడాలనే ఉద్దేశంతో దాదాపు సంఘాల పరంగా అవగాహన ఉండి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి జన్య దేవరాజు గారిని ఉరవకొండ నియోజకవర్గ అధ్యక్షులుగా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. మండల అధ్యక్షులుగా కూడా జన్య చందు గారిని కూడా ఇదే సందర్భంగా ఎంపిక చేయడం జరిగింది. వీటికి ప్రధాన కారణం దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల పట్ల అనేక సమస్యలు, ఆ సమస్యలు ఎదుర్కోవడానికి ఎస్సీ జనసంఘం ఎప్పుడూ ముందుండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే మన ఎవరైతే దాదాపు ఉరవకొండ నియోజకవర్గంలో పనిచేసినటువంటి మా మిత్రులు అనేక మంది, ఎంతోమంది ఇక్కడ పనిచేశారు. రాజేష్ కానీ, రకరకాల వ్యక్తులు, సురేష్ కానీ, వజ్రకార్య మండలం నుంచి సురేష్ కూడా, అంటే దాదాపు ఈ సంఘం పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎంతోమంది సంఘం కోసం, అదేవిధంగా జాతి కోసం పనిచేసినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా భావితరాల భవిష్యత్తు కోసం, వచ్చే తరాల కోసం తప్పనిసరిగా మా వంతుగా కృషి కానీ, పోరాటం కానీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి గుర్తిస్తూ ఎస్సీ జనసంఘం 2015 నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు రోజు కూడా దాదాపు అంటే ఎప్పుడో సిటీలో మొదలుపెట్టినటువంటి ఎస్సీ జనసంఘం ఈరోజు గ్రామీణ స్థాయిలో కూడా, గ్రామీణ ప్రాంతం నుంచి కూడా అనేక మంది ఈరోజు యువకులు కూడా ముందుకు వచ్చేసి మేము కూడా పనిచేస్తానని చెప్పి ముందుకు వస్తున్నటువంటి యువకులు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో హక్కుల కోసం కొట్లాడుకుందాం, హక్కుల కోసం మాట్లాడదాం, మనకి ఏదైనా రావాల్సినటువంటి వాటిని రాజ్యాంగ పరంగానే మనం సాధించుకుందామని చెప్పి కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తాను. ఏది ఏమైనా సరే దాదాపు 3 ఎకరాల భూ పంపిణీ కావాలని చెప్పేసి ఎస్సీ జనసంఘం డే 1 రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఆ 3 ఎకరాల భూ పంపిణీ కోసం అర్హత ఎవరైతే ఉంటుందో, నిరుపేదలు ఎవరైతే ఉంటారో, భూమి ఎవరైతే ఉండదో వాళ్ళకి 3 ఎకరాల భూ పంపిణీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా కూడా ఉద్యమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ యొక్క డిమాండ్ను మరొక్కసారి గట్టిగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఎస్సీ జనసంఘం నిర్ణయం తీసుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా దేవరాజు కానీ, చందు కానీ వీరికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మనం నిక్కచ్చిగా పనిచేస్తే లేదా ప్రజల కోసం పనిచేస్తే ప్రజలను మనం నెత్తిని పెట్టుకొని పూజిస్తారు. మన ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలిగించుకోకుండా సంఘంలో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ఎక్కడ సమస్య ఉన్నా సరే వెంటనే స్పందించాలని చెప్పేసి వారికి కూడా తెలియజేస్తూ, ఏదేమైనా సరే మా సంఘం దాదాపు ఈ సంఘంలో సభ్యులు ఉన్నటువంటి అందరూ కూడా కుటుంబ సభ్యులలో మెలుగుతూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాగే కుల్లాయప్ కానీ, లేకపోతే ఇన్ఛార్జ్ అయినటువంటి మాల్వేత రాంప్రసాద్ కానీ వీరంతా కూడా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.